ఒక కార్ తయారు చేయాలంటే మినిమం 5 లక్షల లీటర్ల నీళ్లు కావాలి కదా. యావరేజ్ గా చూసుకుంటే రోజుకి 2 కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. ఈ సినిమాలో చెప్పిన ఈ పర్టికులర్ డైలాగ్ లో ఎంతవరకు నిజం ఉంది? సో వితౌట్ ఎనీ డౌట్ ఇది 100% నిజం. ఒక ఆటోమొబైల్ కంపెనీలో నేను ట్రైనీగా వర్క్ చేసినప్పుడు దీన్ని క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక కార్ ని కంప్లీట్ గా తయారు చేయడానికి దాదాపుగా 5 లక్షల లీటర్ల కన్నా ఎక్కువ నీళ్లే కావాలి. కార్ లో చిన్న చిన్న పార్ట్స్ తయారీ దగ్గర నుండి పెయింటింగ్ అండ్ వాషింగ్ చేసే వరకు నీళ్లు చాలా అవసరం. ఒక సాధారణ వ్యక్తి ఒక రోజులో 2 లీటర్ల నీళ్లు తాగలడు. 5 లక్షల లీటర్లతో 10 మంది మనుషులకి దాదాపుగా 70 ఏళ్ల పాటు తాగునీరు అందించవచ్చు. అండ్ ఇదే కాకుండా ఒక్కసారి మనం కార్ ని వాషింగ్ ఇస్తే దాదాపుగా 500 నుండి 1000 లీటర్ల వరకు నీళ్లు ఖర్చు అవుతాయి. ఇక్కడ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ని వాషింగ్ ని నేనేం తప్పట్టం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే. కేవలం మన లగ్జరీ కోసం నేచురల్ రిసోర్సెస్ ని ఎంతగా వేస్ట్ చేస్తున్నామో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక రోజుకి 2 కోట్ల లీటర్లా? ఏంటి మామా దీనికే షాక్ అవుతున్నావు? మా పక్కనున్న జీన్స్ కంపెనీ వాడు రోజుకి 3 కోట్ల లీటర్ల నీళ్లు వాడుతున్నాడు. నాగలాపురంలో ఉన్న కాపర్ కంపెనీ వాడు రోజుకి 5 కోట్ల లీటర్ల నీళ్లు వాడుతున్నాడు. వీళ్ళంతా పర్వాలేదురా, ఆ కోలా కంపెనీ వాడు ఉన్నాడే వాడు రోజుకి ఎన్ని కోట్ల లీటర్ల నీళ్లు వాడుతున్నాడో ఎవరికీ తెలీదు.